హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానుతో జాలీగా. సో చూసారుగా నా వినాయక చవితి వ్లాగ్. ఇప్పుడు నేను ఖైరతాబాద్కి బయలుదేరాను. మార్నింగ్ 6 o'clockకి లేచి 7 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాను ఖైరతాబాద్కి. చూడండి ట్యాంక్ బండ్ రోడ్లు ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాయి. వెదర్ కూడా చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో తెలుసా. అలా బైక్ పైన వెళ్తుంటే చాలా బాగుంది అసలు. అయితే మార్నింగ్ టైంలో వెళ్తే కొంచెం క్యూ లైన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో అందుకే మార్నింగ్ టైంలో వెళ్తున్నాను నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి. మీరు కూడా మార్నింగ్ టైంలో వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయంట ఈసారి కూడా. ఇక్కడ చూసారా తావరాలు ఎంత బాగున్నాయి కదా. ఫోటోషూట్ చేయడానికి చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో. అంబేద్కర్ స్టాచ్యూ, ప్రసాద్ హైమాక్స్. ఎన్ని డేస్ అయిందో నేను కూడా ఇటు సైడ్ వచ్చి. ఈ వర్షాల వల్ల అసలు రాలేకపోతున్నా బయటికి. మార్నింగ్ టైం కాబట్టి అసలు ఎక్కడ జనాలు లేరు. హాయిగా పీస్ఫుల్గా అనిపించింది. సో వచ్చేసాను ఖైరతాబాద్ గణపతి దగ్గరికి. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ టైంలో అలో చేశారు కానీ ఈవినింగ్ టైంలో మరి నాకు తెలీదు. ఇలా ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది హైమాక్స్ సైడ్ రూట్ అన్నమాట. వెళ్ళిపోదామా మన ఖైరతాబాద్ గణపతి చూడడానికి? వచ్చేయండి మీరు కూడా నాతో. మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ స్టాల్స్ ఏం పెట్టలేదు, లేకపోతే చాలా ఫుడ్ స్టాల్స్ ఇంకా షాప్స్ చాలా స్టాల్స్ ఉంటాయంట ఈ దారి వెంబడి. ఇక్కడ 2 ways ఉంటాయి. ఒకటి హైమాక్స్ సైడ్ రోడ్ నుంచి, ఇంకోటి ఖైరతాబాద్ మెట్రో దగ్గర నుంచి. మనకి బెస్ట్ ప్రిఫరెన్స్ రోడ్ ఏంటంటే ఖైరతాబాద్ మెట్రో దిగిన వెంటనే 5 minutes వాక్ చేస్తే అక్కడ కూడా ఒక క్యూ లైన్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా నుంచి ఒక క్యూ లైన్ ఉంటుంది. సో వెళ్ళిపోదామా మన గణపతి దగ్గరికి? ఇవే క్యూ లైన్స్. నాకైతే దగ్గరికి వస్తుంటే ఆ ఎక్సైట్మెంట్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త స్పెషల్గా రెడీ చేస్తారు ఈ ఖైరతాబాద్ గణపతిని. రెయినీ సీజన్ కాబట్టి మీరు కూడా కొంచెం అంబ్రెల్లాస్ కానీ రెయినీ కోట్స్ కానీ క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ క్యూ లైన్స్లో ఓపెన్గా ఉన్నాయి, అంటే షెడ్స్ లేవు. సో మీరు కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. ఫైనల్లీ మన ఖైరతాబాద్ గణపతి కనిపించేశాడు. ప్రతి ఇయర్ నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఆ వినాయక దర్శనం వల్ల నాకు ఆ ఇయర్ అంతా ఎందుకో సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. మీరు కూడా ఈ సప్తముఖ గణపతిని అక్కడి నుంచి దర్శించుకోండి. అసలు గణపతిని చూడంగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే అదొక మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది అనిపించింది. ఖైరతాబాద్ గణేష్ 1954 నుంచి ఈ 2024 వరకు 70 years కంప్లీట్ చేసింది కాబట్టి ఈసారి 70 feet గణపతిని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం మట్టితో తయారు చేశారు. ఈ కళాకారు పేరు చిత్రగాళ జోగారావు. గణేషుని చూడగానే నాకు ఈసారి గణపతి పేరు సప్తముఖ గణపతి. మనకి రైట్ సైడ్లోనేమో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఉంటారు. లెఫ్ట్ సైడ్లో లక్ష్మి, పార్వతి, సరస్వతి ఉంటారు. చూసారా ఎంత బాగుంది కదా. ఎంత బాగా చెక్కారో గణపతిని అయితే అసలు వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. అంత బాగున్నాడు గణపతి అయితే. 150 members వర్కర్స్ శ్రమ అండ్ 6 monthsలో ఈ గణపతిని తయారు చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈసారి వినాయకుడి దగ్గర మన అయోధ్య రాముడు విగ్రహం పెట్టారు. సేమ్ అయోధ్యలో ఎట్లా ఉందో అలాగే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో రాహుకేతు విగ్రహం కూడా ఉంది. చూసినట్టు కొద్ది చూడాలనిపిస్తుంది. అసలు తనివి తీరట్లేదు, అంత బాగున్నాడు గణపతి అయితే. అండ్ ఈ గణపతి నిమజ్జనం September 17th రోజు జరుగుతుందంట. ప్రతి ఇయర్ గ్రాండ్గా శోభాయాత్ర చేస్తారు. ఇక్కడ చూసారా భరతనాట్యం చేస్తున్నారు. ఈ గణపతిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా మంది. విఐపి గెస్ట్లు అండ్ ఎమ్మెల్యేలు, హీరోలు, హీరోయిన్లు చాలా మంది వస్తారు.
అండ్ ఇక్కడ చాలా ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుందంట ఈ గణపతి దగ్గర. అండ్ ఈ గణపతి వినాయకుడు స్పెషల్ ఏంటంటే మనం వినాయకులన్నీ షాప్లో నుంచి వెళ్ళి తెచ్చుకుంటాం, కానీ ఈ గణపతి మాత్రం అక్కడే ఉండి తయారు చేస్తారు. ఈ వినాయక నవరాత్రులప్పుడు మీరు హైదరాబాద్ కనుక వస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్ మాత్రం మిస్ అవ్వకండి. ఇంత మార్నింగ్ ఇంత క్రౌడ్ ఉంది, ఇంకా ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు చెప్పలేం, ఫుల్ క్రౌడ్ ఉంటుంది అసలు. మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి పాపం ఇక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని వచ్చేసింది, డైరెక్ట్ ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోదామని. మేము పోలీస్ అంకుల్ వాళ్ళ పర్మిషన్ అడిగి మధ్యలో నుంచి వెళ్ళాము గణపతిని చూడడానికి. మీ ఫోన్లు వ్యాలెట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే రష్లో ఎవరు తీసేస్తారో ఎవరికి తెలియదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ 3 క్యూ లైన్స్ ఉంటాయి, అంటే 2 క్యూ లైన్స్ ఏమో కొంచెం దూరం నుంచి వ్యూ ఉంటుంది, ఇంకో క్యూ లైన్ ఏమో కొంచెం దగ్గర నుంచి ఉంటుంది, అంటే అక్కడ పాదాల దగ్గర నుంచి ఉంటుంది. మీరు కూడా అక్కడి నుంచి ఈ వినాయకుడిని దర్శనం చేసుకోండి. మేము ఇలా దర్శనం చేసుకొని అక్కడ పాదాల దగ్గర క్యూ లైన్ ఉంటుంది, అటు సైడ్ వేరే క్యూ లైన్ ఉంటుంది, ఆ క్యూ లైన్ నుంచి దగ్గరికి వెళ్ళిపోయాం వినాయకుడి దగ్గరికి. అండ్ ఇక్కడ హుండీలు కూడా ఉంటాయి క్యూ లైన్స్లో. ఇక్కడ చూడండి QR కోడ్ కూడా ఇచ్చారు మనకు నచ్చిన అమౌంట్ మనం పంపించడానికి. ఇంకా ఇక్కడ ఎవ్వరూ ఇంకా రాలేదు కాబట్టి జనాలు వచ్చిన తర్వాత కొంచెం జనాలు పెరిగిన తర్వాత ఏంటంటే మనం మనీ ఇస్తాం కదా, మనం మనీ ఇచ్చిన ఎంత మనీ ఇచ్చామో అంత మన పేరు కూడా అనౌన్స్ చేస్తారు మైక్లో. ఇక్కడ చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణ మండపం బాగుంది కదా. అండ్ దారి పొడవునా మనకి కొబ్బరికాయలు కూడా కొడతాయి, ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడతారు. మనం ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రాయించుకోవాలి. సో పదండి ముందుకు మన మహాగణపతిని దర్శించుకుందాం. ఇక్కడ చూడండి రాముడు ఎంత ముద్దుగున్నాడో, వినాయకుడు చూడండి అలా చూస్తుంటే అబ్బా, అచ్చం ఈ విగ్రహం బాలరాములాగానే ఉన్నారు కదా. మాకు ఈ అంకుల్ కొంచెం హెల్ప్ చేశారు, అంటే పాతాల దగ్గర దాకా వెళ్ళడానికి. నిజంగా అక్కడంతా దగ్గరికి వెళ్ళాక అసలు ఫీలింగ్ ఎంత బాగా అనిపించిందో తెలుసా. దేవుడి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో కదా, మీరు కూడా అక్కడి నుంచి మొక్కుకోండి. అండ్ నేను కూడా వెళ్ళి దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకొని హారతి తీసేసుకున్నాను. ఏమనుకోకండి, కెమెరా కొంచెం షేక్ అయిపోయింది, అంటే అంత క్రౌడ్లో తీయాలి కదా. చూసారా మన మహాగణపతిని. అండ్ పక్కన వచ్చేసి శివ పార్వతుల కళ్యాణం, మధ్యలో విష్ణుమూర్తి గారు ఉన్నారు, ఎంత బాగుందో కదా. నాకు హెల్ప్ చేసిన అంకుల్ తన ఎక్స్పీరియన్స్ చెప్పారంట. స్పెషల్ ఏంటంటే అన్న చాలా బాగుంది వినాయకుడు. ఇంకొకటి మేము ఫస్ట్ టైం డ్యూటీ చేస్తున్నా. నేను ఎప్పటి నుంచో వినాయకుని దగ్గర డ్యూటీ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు ఎప్పుడు కుదరలే. ఈసారి దేవుని దయ వల్ల, ఓనర్ రాజ్ కుమార్ అన్న దయ వల్ల నేను ఇప్పుడు డ్యూటీ చేయగలుగుతున్నా. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కానీ స్పెషాలిటీ అంటే ఇదే, ఇక మన అయోధ్య నుంచి రాముడు వీళ్ళది మన శివమహారాజు ఉన్నారు కదా, శివమహారాజు ఉన్నారు కదా, విలేజ్ చాలా బాగుంది. ఇంకొకటి మాకు ఇక్కడ డ్యూటీ అందరికి సహకరించింది మా రాజ్ కుమార్ అన్న. చూసినట్టయితే మీరు ఇక్కడ హోమం కూడా చేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా మన ఖైరతాబాద్ గణేష్ని, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మాకైతే ఈసారి చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది గణపతి దర్శనం. నేను ఇంకా ఆ గణపతి ట్రాన్స్లోనే ఉన్నా, బట్ ఏం చేద్దాం, వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ మా వారికి ఆఫీస్ ఉంది కదండి, అందుకే మేము కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఖైరతాబాదే కాకుండా ఇంకా మేము మంచి మంచి గణపతులను తీసాము, ఆ వీడియో కూడా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సో ఫైనల్గా బాయ్ చెప్పేసేయండి మన గణపతికి. ఇక్కడ లడ్డూలు కూడా అమ్ముతారు, మీరు కావాలంటే తీసుకోండి. చిన్న నుంచి పెద్ద సైజు వరకు లడ్డూలు అమ్ముతారు. అండ్ ఖైరతాబాద్ క్యాలెండర్స్ కూడా ఉంటాయి. మేము ప్రతి ఇయర్ క్యాలెండర్ తీసుకుంటాం. లడ్డూయే కాదు, ఇంకా చాలా తినడానికి చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే క్యూ లైన్స్లో ఉంటారు కదా, అండ్ క్యూ లైన్స్లో మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ చాలా కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ పోలీస్ వాళ్ళు కూడా పాపం చాలా బాగా డ్యూటీ చేస్తున్నారు. అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. సో మేము కూడా ఇంకా బయలుదేరిపోయాము బయటికి. అంటే తను ఆఫీస్కి టైం అవుతుందంట, అందుకే హడావిడిగా వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడ స్టాల్స్ అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా షాప్స్ ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి షాప్స్. అండ్ ఇక్కడ టైం బండ్ దగ్గర క్రెయిన్స్ కూడా అన్నీ అరేంజ్ చేసేసారు నిమజ్జనాలకి. ఇది ఇవాల్టి వ్లాగ్ మన ఖైరతాబాద్ గణేష్. నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా నేను క్యాబ్లో మా ఇంటికి వెళ్ళిపోయాను, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంటికి రాగానే నేను క్యాలెండర్ వేసేసా. ఇది లాస్ట్ ఇయర్ క్యాలెండర్. మీరు కూడా టైం చూసుకొని ఈ సప్తముఖ మహాగణపతిని దర్శించుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్.